హల్లెలూయా! హల్లెలూయా! ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఈరోజు ఎందుకు సంతోషిస్తున్నారు? పునరుద్ధాన దినమనా? అందుని బట్టి అందరం సంతోషించాలి. ఎందుకంటే ఆయన బట్టే మనం ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం. ఈ పునరుద్ధాన దినం దేశమంతా ప్రతి ఒక్కరు ఈరోజు ఆనందిస్తూ దేవుని సన్నిధిలో ఉండి గడుపుతున్నారు. అందుకు ఈ పునరుద్ధాన దినం గురించి దేవుని వాక్యంలో యేసు ప్రభువు వారైతే పునరుద్ధానానికి ముందు ఏం చెప్పారు అనేది మనం వాక్యంలో చూద్దాం. ఎందుకంటే ఈ పునరుద్ధాన దినం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన చేసిన బలియాగం ద్వారా ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే. సరే, ఆయన యేసు ప్రభువు వారు పునరుద్ధానానికి ముందు ఆయన ఏం చెప్పారు అనేది చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. హల్లెలూయా! యేసు ప్రభువు వారు ఈ సందర్భం ఏంటంటే, యేసు ప్రభువు వారు శిష్యులను అడుగుతారు, నా కోసం ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అడిగినప్పుడు పేతురు అంటాడు, దేవా నీవు దేవుని క్రీస్తువు అని అంటాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన ఈ సందర్భం గురించి మాట్లాడతారు. అంటే మనిషి కుమారుడు అందరి చేత దూషించబడతాడు. ఎవరైతే ఏ ప్రజల కోసం అయితే ఆయన వచ్చాడో భూమి మీదకి, ఆ ప్రజలు ఆయన్ని ఈయన దేవుని కుమారుడని ఆయన్ని అంగీకరించక ఆయన సిలువేసేస్తారు యూదులు. అందుకు ఈ సందర్భం కోసం ఆయన యేసుప్రభు వారు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత మానవులకి అందరికీ గొప్ప రక్షణ వస్తుంది. అలాగే నీతిమంతుడిగా తీర్చబడటకు ఆయన తిరిగి లేచాడు ప్రాముఖ్యంగా. ఎందుకంటే పునరుద్ధానం అనేది ఎంతగా నమ్ముతుంటామో మన జీవితంలో అంత ఆశీర్వాదంతో నింపబడతాం. దేవుడిచ్చే ప్రతి మేలును మనం అనుభవిస్తాం. పునరుద్ధానాన్ని గురించి ఎవరితో యేసుప్రభు మాట్లాడుతున్నారు? శిష్యులతోనే. ఆ శిష్యులతో మాట్లాడినప్పుడు శిష్యులు యేసుప్రభుని గురించిన విషయాలు నమ్మరు. ఎందుకంటే యేసుప్రభుని గురించిన విషయాలు శిష్యులకు చెప్తున్నప్పుడు శిష్యులు చాలా భయపడతారు ఈ విషయం గురించి చెప్పినప్పుడు. ఇదేంటి ఈయన ఉన్నాడు అనుకున్నాం, సడన్గా ఏంటి ఈయన్ని ఈయన మరణిస్తానంటున్నాడు, ఈయన జీవితాంతం ఈయనతోనే ఉంటే ఇంకా బ్రతుకు కొనసాగించవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఈయన సడన్గా ఈయన చనిపోతాను నేను ఉండను, అంటే నేను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచుట అగత్యమని ఇలా చెప్తానికి ఏం అర్థం అవ్వలేదు. ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు శిష్యులు. అలా గడుస్తున్న కొలది ఒక సందర్భం వచ్చింది. యేసయ్య ఏ మాట అయితే పలికారో, మనుషులందరి చేత విసర్జింపబడతానని పలికారో, అది యేసుప్రభు శిష్యులు చూస్తారు కల్లారా. ఒక సందర్భంలో యేసుప్రభుని పట్టుకుందామని సైనికులు వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా అప్పగించేస్తాడు. ముద్దు పెట్టి అప్పగించినప్పుడు ఆయన్ని కొట్టుకుంటూ తీసుకెళ్తాడు. ఆ సందర్భం శిష్యులు చూస్తారు. యేసుప్రభు ఏదైతే పలికారో ఆయన కొట్టుకొని తీసుకెళ్ళడం, ఆయన్ని దూషించడం. ఇంకా మనం చూసాం సిలువేసే ముందు ఎంతగా హింసిస్తారు ఆయన్ని. అంటే ఎందుకంటే యేసుప్రభు శిష్యులు యేసయ్య ఏదైతే పలికారో అది చూశారు, కానీ యేసుప్రభు తిరిగి లేచడనేది నమ్మరు. వింత ఏంటంటే యేసుప్రభు నన్ను ఇలా ప్రజలు దూషిస్తారనే విషయం కల్లారా వాళ్ళు చూసినప్పుడు, అది చూసి ఈయన నిజమే, ఈయన మన కోసం ఈయన చెప్పిన మాట నిజమే, ఈయన మనుషులందరి చేత దూషింపడతానని పలికిన మాట నిజమే అని ఆ సందర్భంలో కూడా ఆ మాట జ్ఞాపకం వచ్చి ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులే నమ్మరు ఆయన్ని. ఆయనతో జీవితాంతం నడిచిన శిష్యులే ఆయన నమ్మరు. లూకా సువార్త ఈ సందర్భంలో చూస్తే మనకి అర్థమవుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి చదువుతాను చూడండమ్మా. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని
సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. చూసారా, ఇక్కడ చూస్తే వీళ్ళెవరమ్మా? మగ్దలేనే సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చిన స్త్రీలు ఎవరు? ప్రాముఖ్యంగా స్త్రీలు అంటే మగ్దలేని మరియా, ఇంకా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూయడానికి యేసుప్రభు కోసం వస్తారు. అంటే ఎందుకు? యేసుప్రభు ఏం చెప్పారు? ఆయన 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పారు ఆయన. కానీ లేచిన చెప్పిన తర్వాత కూడా యేసుప్రభు కోసం ఏం తీసుకొచ్చారు? సుగంధ ద్రవ్యాలు. అంటే వాళ్ళు నమ్మారా? నమ్మలేదా? నమ్మలేదు. అంటే చాలామంది ఈ పునరుద్ధాన ఈ రోజున చాలామంది సమాధుల దగ్గరికి వెళ్తున్నారు. అంటే సమాధుల దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నారు. కానీ ప్రాముఖ్యంగా వెతకాల్సింది ఏంటి? ఏం తెలుసుకోవాలి? యేసుప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారు? అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ రోజు దగ్గర ఆగిపోతున్నారు. దినం పునరుద్ధాన దినం దగ్గర ఆగిపోతున్నారు. కానీ యేసుప్రభు ఏం చేశారనేది ముందుకు తెలుసుకోకుండా వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. దేవుడిని తెలుసుకొని కూడా పునరుద్ధాన దినాన్ని ఆచరిస్తూ ఆచరణలోనే ఉండిపోయారు. యేసుప్రభు ఏం చేశారు? అసలు పునరుద్ధాన దినం అంటే ఏంటి? ఏం జరిగింది? ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ ద్వారా మనం ఏం పొందుకున్నాం అనేది ఆ విషయంలో ముందుకెళ్ళడం అనేది మనకు కనిపించట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం గడిచిన సంవత్సరాలు మనం కూడా ఇందులోనే నడిచాం. కానీ అద్భుతమైన కృపను బట్టి ఈరోజు ఆ కృపావాక్యం ఆయన కృపను బట్టి వినగలుగుతున్నాం. హల్లెలూయా. చూద్దాం, ఇంకెవరు నమ్మలేదు చూద్దామమ్మా. ఇందును గూర్చి వారికేమీ తోచకి ఉండగా, 4వ వచనం, ఇందును గూర్చి వారికేమీ తోచకి ఉండగా ప్రకాశమైన మానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. చూసారా, సజీవుడైన వారిని ఎక్కడ ఎదుగుతున్నారు? మృతుల్లో ఎదుగుతున్నారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఆయన సజీవుడై ఎప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు ఆయన. కానీ ఇంకా ఎక్కడ వెళ్ళి ఎదుగుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోడని వారితో అనిరి. చూసారా, యేసుప్రభు చెప్పారు, నేను 3వ దినాన లెగిస్తానని చెప్పినప్పుడు ఆ మాటని జ్ఞాపకం చేసుకోమంటున్నారు. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి సంగతులని 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. చూసారా ఎంతమంది వెళ్ళారమ్మా? ఇందాకలా చెప్పాను కదా, మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఇతర స్త్రీలను వెళ్ళారు. అయితే 11వ వచనం, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఎవరు నమ్మలేదమ్మా? 11 మంది శిష్యులు నమ్మలేదు. ఈ స్త్రీలు వెళ్ళి ప్రాముఖ్యంగా వీళ్ళు కూడా వెళ్ళి నమ్మలేదు. కానీ దూతలు చెప్పినప్పుడు వచ్చి శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు కూడా నమ్మలేదు. అంటే యేసుప్రభు ఆల్రెడీ చెప్పారు, నేను మనుషులందరి చేత విసర్జించబడి అందరూ నన్ను దూషిస్తారు, అందరూ నన్ను హింసిస్తారు, ఇది జరుగుతుందని చెప్పిన తర్వాత శిష్యులకి ఏం చెప్పారు? 3వ దినాన తిరిగి లెగిస్తానని చెప్పారు. ఆయన తిరిగి లేచారని శిష్యులకి గుర్తు రాలేదు. అంటే ఆయన చెప్పిన మాట వీళ్ళకి గుర్తు రాలేదు. శిష్యులు కూడా నమ్మలేదు. చూసారా, 11 మంది శిష్యులు నమ్మలేదు. ఇంకా చూద్దామమ్మా, 12వ వచనం, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. చూసారా, సమాధి పేతురు వెంటనే 11 మందిలో ఎప్పుడు ముందుకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి పేతురు. ప్రతిదానికి ముందుకు వస్తూనే ఉంటాడు. ఆ మాట చెప్పిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి పరిగెట్టుకొని వెళ్ళి చూస్తే సమాధి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న సమాధిని చూసి ఆశ్చర్యపడిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే అర్థమైంది, దేవుడు యేసుప్రభు ఏ మాట అయితే పలికారో అది జరిగిందని. 13వ వచనం, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మయి అని ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా
నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. చూసారా? అంటే యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మనుషులందరికీ ఆయన కనబడడం మొదలుపెట్టారు. అంటే యేసు ప్రభు ఎందుకు కనబడుతున్నారంటే శిష్యులు నమ్మలేదు. తర్వాత అనేక మంది ప్రజలు నమ్మలేదు. ఆయన ఏంటి లేఖనంలో ఉన్న ఎవరి గురించైతే లేఖనంలో పాత నిబంధనలో చెప్పబడిందో ఆ ప్రతి లేఖనం యేసుప్రభు నెరవేర్చారాయన. ఆ నెరవేర్చింది మనుషులెవరు నమ్మలేదు. అప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకొని ప్రాముఖ్యంగా లేఖనములు బోధించారు. ఇప్పుడు ఈ అమ్మాయి మార్గంలో ఇద్దరు మనుషులు వెళ్తున్నప్పుడు యేసుప్రభు వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు యేసుప్రభు అనే గుర్తుపట్టలేదు. సరే ఏం జరిగిందో చూద్దామమ్మా. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. అప్పుడు ఆయన అడుగుతున్నారు, మీరు ఎవరి కోసం ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారని. వారిలో క్లెయుఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒకడివే ఎరుగవా అని ఆయన అడిగాను. ఏమడిగారమ్మా? క్లెయుఫా అంటే ఇన్ని జరిగాయి, ఒక యేసుప్రభుని ఇలాగా ఇన్ని చేశారు, నీకు తెలియదా అని యేసుప్రభుని అడిగారు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించి సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మన శిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలకు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. చూసారా? ఇక్కడ ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. అంటే ఉదయాన్నే వెళ్ళింది ఎవరమ్మా? మగ్దలేనే మరియ. వెళ్ళి ఆ స్త్రీలు వచ్చి అందరికి చెప్పారు యేసుప్రభు లేరని. లేరన్నప్పుడు వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు? ఆ మాట విని వీళ్ళు కూడా విస్మయం పొందిపోయారు. అంటే వీళ్ళు కూడా అర్థం అవ్వలేదు ఏం జరుగుతుందో. కానీ యేసుప్రభు కోసం చెప్తున్నారు. యేసుప్రభు కోసమే చెప్తున్నారు కానీ మరి విస్మయం ఎందుకు పొందారు? ఎందుకు విభ్రాంతి నొందారు? అంటే వాళ్ళకి కూడా ఆశ్చర్యమే. 24వ వచనం. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించ అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనమన్నిటిలో తను గూర్చిన వచనముల భామము వారికి తెలిపెను. చూసారా? యేసు ప్రభు ఈ సంభాషణ అయిన తర్వాత ఆయన మాట్లాడారు. అంటే వీళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే నమ్మలేకపోతున్నారు. ఇంకా అలా వెళ్తుంటే మనుషులు నమ్మలేకపోతున్నారు, విభ్రాంతిలోకి వెళ్ళిపోయారు, ఆశ్చర్యపోతున్నారు. అంటే ఆయన చెప్పిన మాటని చాలామంది శిష్యులే నమ్మలేదు, తర్వాత బయట అనేక మందికి నమ్మలేదు. అందుకే యేసుప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు ఆయన చూసిన ప్రజలు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే నమ్మని స్థితిలో ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు అన్న నమ్మని మందమతులారా. అంటే మందత్వం ఎంత భయంకరమైందంటే, అంటే నమ్మకపోవడం అంటే అపనమ్మిక. అపనమ్మికలో వెళ్ళిపోతున్న కొలది ఒక స్టేజ్ వచ్చాక దేవుడిని కూడా మనం ఆపేస్తాం. అపనమ్మిక అంత భయంకరం. దేవుడు పని చేస్తాడని మన జీవితంలోకి వస్తుంటాడు ఆయన, మనమే ఆపేస్తుంటాం. అంటే అపనమ్మిక అంత భయంకరమైంది. అందుకు దేవుడు ఈ దినం మనకి ఆయన నమ్మితే, పునరుద్ధానం నమ్మితే ఏం జరుగుతుంది మన జీవితంలో? పునరుద్ధానాన్ని నమ్ముట వల్ల మన జీవితంలో ఎటువంటి ఫలం చూస్తాం అంటే, భూమి మీద ప్రాముఖ్యంగా మనం అనుభవించాల్సింది ఏంటంటే ఫలం. అందుకే ఆదాముకి అవ్వకి దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది నిండించి అభివృద్ధి చెందమన్నాడు. అంటే ఈ భూమి మీద మనం ఫలం చూడాలి. ఈ భూమి మీదే ఫలం చూడాలి. పరలోకంకి వెళ్ళి నేను చూస్తానంటే అవ్వదు. పరలోకంలోని యేసుప్రభు ఎదుర్కొంటారు, ఫలించడానికి ఏమి ఉండదు అక్కడ. భూమి మీదే ఫలించాలి. హల్లెలూయా. భూమి మీద యేసుప్రభుని గురించి ఎంతగా తెలుసుకుంటామో అంతగా ఫలిస్తాం. సరే, మరి ఎవరు ఫలించారు? ఫలిస్తే ఎలా ఉంటుంది, ఫలించిపోతే ఎలా ఉంటుందని ఒక సందర్భం చూద్దామమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం.
మరియా 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను చూడండి. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. చూసారా, ఈ సందర్భంలో లాజరు రోగి అయి చనిపోతాడు. అది సందర్భం. చనిపోయినప్పుడు యేసుప్రభుకి వార్త వస్తుంది. వార్త వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే చూడండి, యేసు అది విని 4వ వచనం, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. చూసారా, మన జీవితంలోని అనేక పరిస్థితులు మనకి వెంటాడుతున్నాయి, ఇబ్బంది పెట్టేస్తుంది, తర్వాత పరిస్థితులు బాగలేదు, అనారోగ్య స్థితి, ఇవన్నీ వస్తున్నప్పుడు మనం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని బట్టి దేవుని నామం మహింపరచబడుతుంది. హల్లెలూయా. చూద్దాం దేవుని నామం ఎలా మహింపరచబడుతుంది. మరి అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుని నామం ఎలా మహింపరచబడుతుంది అనేది ఈ వాక్యం ఇంకా చూద్దాం. 6వ వచనం, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడ తిరిగి వెళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన యెడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతను మేలు కొలిపి వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. చూసారా, యేసుప్రభు లాజర్ని ఏమని పిలిచాడమ్మా? స్నేహితుడు. అంటే యేసయ్య పిలుపు అంత మధురంగా ఉంటుంది. ఆయన దేవుడు ఒక మనిషిని స్నేహితుడు అన్నాడు. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లాజరు యేసుప్రభు లాజరు గురించి ఏ మాట పలికారు? నిద్రించున్నాడు అని అన్నారు, చనిపోలేదు అనలేదు. ఏమన్నారమ్మా? నిద్రించు. అంటే యేసుప్రభు ఆలోచన విధానం చూసారు ఎలాగుందో. అంటే యేసుప్రభుని చూస్తే ఒక దినం మనం కూడా, మన మాట కూడా అలాగే వస్తుంది. మనం కూడా ఎవరైనా చనిపోతున్నారు, మన తెలిసిన వారు కానీ చనిపోయినప్పుడు మనం కూడా నిద్రిస్తున్నారని పలకాలి. ఎందుకంటే ఒక దినాన దేవుడు వారిని లేపుతాడు. అలాగే ఇప్పుడు లాజర్ని దేవుడు ఎలా బ్రతికిస్తాడో చూద్దాం. అతని మేలు కొలుపు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన యెడల బాగుపడినండి. శిష్యులు ఏమనుకుంటున్నారు? పడుకుంటున్నాడు కదా ప్రభువా, మళ్ళీ లేస్తాడులే, పర్వాలేదని యేసుప్రభు అంటే యేసుప్రభు చెప్పిన మాట వాళ్ళకి అర్థం అవ్వలేదు. మనం కూడా కొన్నిసార్లు జ్ఞానం ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు అర్థం అవ్వదు. జ్ఞానం ఇస్తున్నప్పుడు వాళ్ళు వేరే మాట అంటే అర్థం అవ్వలేదని అర్థం. ఇక్కడ కూడా అదే జరిగింది. యేసు 13వ వచనం, యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పమనుకోండి. చూసారా, కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళుదము రండిని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. తోమ ఏమంటున్నాడమ్మా? ఎలాగా యూదుల దగ్గరికి వెళ్తే అలాగా చంపేస్తారు అంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియట్లేదు. తోమ మరీ మాటే పలికిస్తాడు. శిష్యులు ఎలాగా నమ్మలేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు యేసుప్రభు పదండి వెళ్దాం యూదుల దగ్గరికి అన్నప్పుడు, ఆ సందర్భం లాజర్ దగ్గరికి వెళ్దాం అన్నప్పుడు దిదిమో ఏమంటున్నాడు? తోమ అయితే పదండి ఎలాగా చంపేస్తారు అంటున్నారు. అంటే యేసుప్రభు చేస్తున్న ఆ గొప్ప కార్యం గురించి నమ్మలేదు, కానీ మనల్ని ఎలాగా చంపేస్తారు అన్నదాన్ని నమ్ముతున్నాడు దిదిమ. మనం కూడా కొన్నిసార్లు ప్రభువుని గురించి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు. ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు రిపోర్ట్లోని ఏదో వచ్చింది అంటాడు. అంటే ఆ రిపోర్ట్లోని మన హెల్త్ బాగాలేదు ఏదో వచ్చినప్పుడు మనం అదే నమ్ముతాం. ఇంకా ఎందుకు? డాక్టర్ ఏది చెప్తే అదే నమ్ముతాం. అంటే రిపోర్ట్లోకి వచ్చింది, ప్రూఫ్ కూడా కనబడుతుంది. ప్రూఫ్ కనిపించినప్పుడు కల్లారా ఇంకా అదే నమ్ముతాం. దేవుడు ఏం చేశాడు? ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత ఉంది కదా, అది జ్ఞాపకం రాదు మనకి. ఎందుకంటే దేవుడు మనకి నేర్పిస్తున్నాడు ఈ పరిస్థితిని చూసి. ఎందుకంటే ఇక్కడ యేసుప్రభు కంపల్సరీ నిజమే యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు మీద రాళ్ళు విసరడం, ఆయన్ని కామెంట్స్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నిజమే. కానీ ఎవరు ఉన్నారనేది ప్రాముఖ్యం వాళ్ళతోని. యేసుప్రభు ఉన్నారంటే అక్కడ మరణం ఉండదు. యేసుప్రభు ఉన్నారంటే రాయి ఎదురుగా వచ్చినా ఆగిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే
మనతో ఎవరున్నదని మర్చిపోకూడదు ఎప్పుడు. మనం ఎవరిని కలిగి ఉన్నాం, మనలో ఎవరున్నారనేది ఎప్పుడు మర్చిపోకూడదు. ఎటువంటి పరిస్థితి అయినా ఆయన మనల్ని ఆ పరిస్థితి నుంచి విడిపించగల దేవుడు. హల్లెలూయా! 17వ వచనం అమ్మ. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెను తెలుసుకొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన్ని ఎదుర్కొన వెళ్ళెను గాని మరి ఇంటిలో కూర్చుండి ఉండెను. ఇక్కడి నుంచి వినండమ్మా, బాగుంటది. మార్త ఎంటర్ అయినప్పటి నుంచి బాగుంటది. హల్లెలూయా! మార్త మాట్లాడే విధానం, ప్రవర్తన విచిత్రంగా ఉంటది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరి ఇంట్లో కూర్చుని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీ దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునెనెను. యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయన అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునెను. చూసారా, యేసు ప్రభుతోనే సంభాషణ జరుగుతుంది మార్తకి. ఏమంటే, యేసుప్రభా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు కదా, నా తమ్ముడు మరణించడు కదా అని అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నారు? యేసుప్రభు ఏమన్నారు చూద్దాం మళ్ళీ. ఇప్పుడైనను, చూసారా, ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునెనను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, చూసారా, యేసుప్రభు ఏమన్నారు? మరలా లెగిస్తాడమ్మా, బాధపడకు అని అంటున్నారు. మార్త ఏమంటుందో చూద్దాం. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యేసుప్రభు ఏం చెప్తున్నారు? ఇప్పుడు గురించి ప్రెజెంట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆమె ఎప్పుడు మాట్లాడుతుంది? ఫ్యూచర్, అంటే ఇంగ్లీష్కి వెళ్ళిపోతుంది, అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. అంటే అక్కడ ఆమె ఏమి గ్రహించుకోవట్లేదు. తన అవసరత యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేం కావాలో అడగాలి, తర్వాత ఏం జరుగుతుందో ఫ్యూచర్కి వెళ్ళిపోతాం. అంతేనమ్మా. ఇప్పుడు యేసుప్రభు నిశ్చయంగా మన జీవితంలో పనిచేస్తాడు. మనం ఏం చేస్తామంటే, ఆయన వస్తాడు కదా, ఎదురు చూపులో ఉన్నాం, మనం నిరీక్షణలో ఉన్నాం, ఆయన వస్తాడు చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన జీవితంలో. హల్లెలూయా! చూద్దామమ్మా 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చూసారా, పునరుద్ధానము జీవము ఆయనే. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఎవరిని అడిగారమ్మా? మార్తని యేసుప్రభు అడిగారు. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. చూసారా, ఇక్కడ సంభాషణ మారిపోయింది. యేసుప్రభు ఏమంటున్నారు? ఇప్పుడు నువ్వు నమ్మితే లెగిస్తాడమ్మా అంటే ఆమె ఏమంటుంది? నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నా, అంటే లోకానికి నువ్వు క్రీస్తుగా వచ్చి అది నమ్ముచున్నావు అంటుంది. యేసుప్రభు ఏమంటున్నారు? నీ తమ్ముడు లెగిస్తాడమ్మా అని అంటుంది. ఈమె ఇంకోటి మాట్లాడుతుంది. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరుని మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. చూడండి, ఇప్పటి వరకు మార్త సంభాషణ చూశారు. యేసుప్రభు చేస్తానంటున్నారు, ఆమె వేరేది మాట్లాడుతుంది. యేసుప్రభు ఏం స్పందించలే. ఆమె మరి నమ్మట్లేదు, తెలిసిపోతుంది. యేసుప్రభు చేస్తానంటున్నారు, ఆమె వేరే నమ్మట్లేదు యేసుప్రభు చేస్తానంటే. కానీ ఇప్పుడు మరి వచ్చినప్పుడు యేసుప్రభు ఎలా స్పందించాడో చూద్దాం. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన్ని కలుసుకునే చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండని యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. చూసారా, ఆమె ఎవరి కోసం వెళ్తుందమ్మా? మరియా యేసుప్రభు కోసం వెళ్తుంది. వీళ్ళందరూ చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? సమాధి దగ్గరికి ఏడవడానికి వెళ్తుంది. అంటే చూసారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని గురించి అవగాహన లేకపోతే ఎదురుగా పెట్టిన జీవితంలోని దేవుడు ఎలా పనిచేస్తాడో కూడా తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. దేవుని గురించి విషయాలు తెలుసుకోకపోయినా, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో తెలుసుకోకపోయినా, దేవుడు ఎలా నడిపిస్తున్నాడో తెలుసుకోకపోయినా, అవగాహన లేకపోతే మన కళ్ళెదురుగానే మనుషులు పెడతాడమ్మా, వారి జీవితంలో పనిచేస్తుంటాడు. మరి వారి జీవితంలోని దేవుడు పనిచేస్తున్నాడు కదా, మరి నా జీవితంలో కూడా పని చేయాలి కంటే అవ్వదు. అలాగ అవ్వదు. వారి జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు, నా జీవితంలో కూడా పని చేసేయాలంటే అవ్వదు, అలా జరగదు. ఎందుకంటే ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారి జీవితంలో ఫలం ఎందుకు కనబడుతుందంటే వారి జీవితంలో వారు ఏం నమ్ముతున్నారు అనేది ప్రాముఖ్యం. వారి జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు, మన జీవితంలో దేవుడు పనిచేయట్లేదు, అదే దేవుడు నమ్ముకున్నాం. కానీ
అప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారు ఏం నమ్ముతున్నారు అనేది తెలుసుకుంటే మనకు కూడా జవాబు వస్తుంది. నమ్మడం, నమ్మకపోవడం అనేది అది దేవుడు మన చేతిలో పెడతాడు. ఏం నమ్ముతావు? నమ్మిన దీన్ని బట్టే మనం వెళ్ళిపోతాం ముందుకి. చాలామంది దేవుని సన్నిధిలో ఎదిగిపోతున్నారు, ఫలిస్తున్నారంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారు? వాళ్ళు నమ్మిన దాన్ని బట్టి ఎదిగిపోతున్నారు. దేవుడు పని చేస్తుంటాడు అలాగా. 30వ వచనం. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన్ని కలుసుకున్న చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుని యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు అక్కడ వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునే. నేను చూసారా మరియ ప్రవర్తన తీరు ఎలా ఉంటుందంటే అమ్మా, ఆయన మాట వినగానే త్వరగా లేచింది. యేసుప్రభు వచ్చాడని. అప్పుడు వెళ్ళి ఏమంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి ఎడల నా సహోదరుడు బ్రతికుని. సేమ్ డైలాగ్. అంటే మార్త అదే చెప్పింది, మరి కూడా అదే చెప్పింది. ఎవరికి స్పందించారో తెలుస్తా చూడండి. వారు ప్రభువా కదమ్మా. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఎడల నా సహోదరుడు చావకుండా నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడి నుంచి తిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. చూసారా, యేసు ప్రభు అడిగారు, మరియా అలా వచ్చి చెప్పగానే స్పందించారు యేసు ప్రభు ఎక్కడుంచారని. అంటే మరియకే అంత దేవుడు ఫేవర్ చేయాలి, మరి మార్తకు చేయకూడదని అంటాం మళ్ళీ. కానీ మరి జీవితంలోని తను యేసుప్రభు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించేది, ఎలా ఉండేది అనేది తన జీవితం చూస్తే అర్థమైపోద్ది. యేసుప్రభు వచ్చినట్టు ఆయన పాదాల దగ్గర పడిపోయింది. మరి జీవితాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ప్రతి అడుగు మరి జీవితం యేసుప్రభు కోసం వేసిన ప్రతి అడుగు అద్భుతంగా ఉంటుంది. చూద్దాం ఒకసారి 12వ అధ్యాయం చూడండి ఒకసారి పక్కనే. 12వ అధ్యాయంలోని 2వ వచనం. మార్త ఉపచారం చేసిన లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఏతు తీసుకుని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఏం చేసిందమ్మా మరియ? అత్తరు పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడిచింది. అది ఎవరు చేస్తారు? దేవుని యేడల ఆరాధన భావం ఉన్నవాళ్ళే చేస్తారు. అంటే యేసుప్రభు ఆయనే ఇంకా నాకు సమస్తం, ఆయనే దేవుడు, ఆయనే నడిపిస్తాడని తను నమ్మింది హృదయంలో. తను నమ్మి, ఎందుకంటే తన జీవితంలో ఇంకా ప్రభువుని దేవుడిగా అంగీకరించింది. అంటే ఇది యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత సందర్భం. ఇది లేచిన సందర్భం తర్వాత ఈమె ఇలా చేసింది అనుకోవచ్చు. అలాగని కదా, ఆమె అడుగేస్తున్న ప్రతి సందర్భం బాగుంటుంది. సరే, ప్రాముఖ్యంగా ఆమె ఏం చేసింది ముందు ఒకసారి తీయండి. లోకస్వార్త 10వ అధ్యాయం 38వ వచనం. 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన వెంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండును. చూసారు, ఎవరున్నారమ్మా మార్తకి? మరియా అనే సహోదరి ఉండును. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినిచుండెను. చూసారా, ఏం చేస్తుందమ్మా? బోధ వింటుంది. ఆమె ఏం నమ్మింది? వినడం నమ్మింది. చూసారా, వింటే ఫలం కనబడుతుంది. ఆమె ఏం నమ్ముతుంది? వింటుంది ఆయన పాదాల దగ్గర కూర్చొని. మార్త ఎప్పుడు మనం చూసే ఎప్పుడు ఉపచారంలోనే ఉంటుంది, పనిలోనే. దేనికి మన జీవితంలో ప్రాముఖ్యం ఇస్తున్నాం, ఏం నమ్ముతున్నాం అనేది ప్రాముఖ్యం. ఇంకా చూద్దామమ్మా. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నాను. అందుకు ప్రభువు, మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియము ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చూసారా, యేసుప్రభువే చెప్తున్నారు, ఆమె కోసం సాక్ష్యం ఇస్తున్నారు. మార్త అనేక పనులు పెట్టుకొని హెల్ప్ చేయడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా చక్కగా మా సహోదరి మీ పాదాల దగ్గర కూర్చొని మాటలు వింటుంది, బాగానే ఉంది, నాకు పని ఎక్కువైపోయింది పంపించండి అంటే యేసుప్రభు ఏమన్నారు? ఆమె ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. మన జీవితంలో ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటే అభివృద్ధి చెందుతామమ్మా.
మరియ ఏమి ఉత్తమమైనది ఎంచుకుంది? యేసయ్య మాటలు వినడమే జీవితానికి ఉత్తమమైనది. యేసయ్య మాటలు వినడమే ప్రాముఖ్యం. అది తెలుసుకున్నాడు, అద్భుతంగా అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. మరి తన జీవితంలోని ఎటువంటి మేలు చూసింది? మళ్ళీ సేమ్ వచ్చేయండి అమ్మ, యోహాను సువార్త 11వ అధ్యాయంకి వచ్చేయండి. 34వ వచనం. వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచి ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీయవేడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. చూసారా ఏం జరిగిందో? మరియకి యేసుప్రభు స్పందించి పదండి వెళ్దాం, నాకు చూపించండి అన్నప్పుడు తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి సమాధి దగ్గరికి వచ్చినప్పుడు తెరవండి అన్నప్పుడు ఎవరు అడ్డొచ్చారు? మార్త అడ్డొచ్చింది. అంటే ఏంటి? సమయం ఏంటంటే అమ్మా, మార్త పూర్తిగా అపనమ్మికలోకి వెళ్ళిపోయింది. దేవుడు పని చేస్తున్నా సరే ఆపేస్తుంది వచ్చి. దేవుడు పని చేస్తున్నా వచ్చి ఆపేస్తుంది. అలాగే మన జీవితంలో చూడండి, ఏదైనా దేవుడు మన జీవితంలో పని చేస్తున్నాడు, అపనమ్మిక ఏం చేస్తుంటుంది అంటే, మన అపనమ్మికలో వెళ్ళిపోతున్న కొద్ది మనమే ఆపేస్తుంటాం. దేవుడు పని చేయడానికి వస్తాడు ఆయన, మనం అడ్డుగా వెళ్ళిపోతాం. అంటే అపనమ్మికలోకి వెళ్ళిపోతే జరిగేది అది. అందుకు మన జీవితంలో కొన్ని జరగట్లేదు, ఎందుకు ఇలా కాబట్టి లాలికి జరుగుతుంది, నాకు జరగట్లేదంటే తేడా ఇదే. వారు ఏం నమ్ముతున్నారు, మనం ఏం నమ్ముతున్నాం అనేది మనం గమనించుకుంటే దేవుడు కృప పొందుకొని అద్భుతంగా వారి వల్లే మనం కూడా ఫలిస్తాం. సరే, ఇక్కడ ఏం జరిగింది చూద్దామమ్మా. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో ఆయనను. చూసారా, మళ్ళీ యేసుప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని మరలా ఆయన ఆమెతో చెప్తున్నారు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. చూసారా, దేవుడు పనిచేసే విధానం అమ్మ. ఆయన అద్భుతం చేసేటప్పుడు తండ్రితో మాట్లాడారు. అంటే యేసుప్రభు ఆలోచన తండ్రి ఆలోచన ఏమైతే ఉందో కుమారుడు అదే చేసేవాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయన పర్సనల్గా వెళ్ళి వ్యక్తిగతంగా తండ్రితో గడిపేవాడు సమయం. అంటే తండ్రి ఆలోచన ఆయనలో ఉండేది. ఆయన తండ్రి ఆలోచన ఏమైతుందో అదే చేసేవాడు. తండ్రితో చూసారు ఎలా మాట్లాడుతున్నారు సంభాషణ. అంటే యేసుప్రభువుని మనం చూస్తున్న కొలది అద్భుతం చేసే ముందు ఎలా నడిపించబడాలి, ఎలా చేయాలనేది దేవుడు యేసుప్రభుని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు పరిస్థితులు అనేక వస్తాయి. యేసుప్రభుకి ఎదురయ్యాయి. మార్తే అడ్డుగా వచ్చింది, కానీ యేసుప్రభు ఏం చేయాలి? నమ్మితే నువ్వు దేవుని మహిమను చూతువని పలికారు. అంటే యేసుప్రభు ఏం నేర్పిస్తున్నారు మనకి? మాట పలకమంటున్నారు. నమ్మితే దేవుని. అప్పుడు ఆ మార్త అడ్డు వచ్చిందని యేసుప్రభు ఇంకా అలా ఉండిపోలేదు అక్కడ. మార్తతో మళ్ళీ మాట్లాడారు. అంటే అడ్డుగా మనకి సమస్యలు వచ్చినప్పుడు వారితో మాట్లాడాలి. యేసుప్రభు మళ్ళీ అదే నేర్పిస్తున్నారు మనకి. ఇప్పుడు మళ్ళీ సమయం వచ్చినప్పుడు యేసుప్రభు ఏమని పిలిచారమ్మా? లాజరు అని గట్టిగా బిగ్గరగా అరిచారు. ఆయన పిలిచారు, బయటికి రా అని. లాజరు బయటికి రా అని మాట్లాడారు యేసుప్రభు. యేసుప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారంటే, మన కళ్ళ ఎదురుగా మరణం ఉన్న మనస్థితి గుండా ఎవరైనా వెళ్ళినా మాట్లాడితే వారు విడిపించబడతారు. హల్లెలూయా. ఈ దినం పునరుద్ధానం ద్వారా దేవుడు మనకు అదే నేర్పిస్తాడు మరలా. మరి పునరుద్ధానం నమ్మితే దేవుడు మార్తతో చెప్పి నువ్వు దేవుని మహిమను చూతువని. మరి అసలు పునరుద్ధానం వల్ల మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దామమ్మ. మొదటి పేతురు తీయండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాను, వినండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు
ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింప చేసెను. హల్లెలూయా. ఆయన తిరిగి లేచటం వల్ల మనం మరలా జన్మించామమ్మా. ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ మరలా జన్మించాం. జన్మించడం ఏంటి అంటే అర్థం ఏంటంటే, ఆదాము తప్పు చేయడం ద్వారా, వాళ్ళు పాపం చేయడం వల్ల, మానవాళందరికీ పాపం రావడం వల్ల, ఎప్పుడైతే పాపం వచ్చిందో మానవుడు చనిపోయిన స్థితికి వెళ్ళిపోయాడు. అంటే మరణ ఛాయల్లో బ్రతుకుతున్నాడు. దేవుణ్ణి నమ్మని ప్రజలు ఎవరైతే ఉంటారో మరణ ఛాయల్లో ఉంటారమ్మా. వారి జీవితంలో ఏం జరుగుతుందో కూడా వారికి కూడా తెలియదు. అలాంటి మరణ ఛాయల నుంచి దేవుడు మనల్ని విడిపించి మనకి ఒక అద్భుతమైన జన్మ ఇచ్చారు. మనం అనేకసార్లు నూతన సృష్టిగా పిలువబడ్డాం. అంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన తిరిగి లేచుట ద్వారా మనం ఒక కొత్త జన్మ పొందుకున్నాం. ఇక్కడ ఈ వాక్యంలో చూడండమ్మా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మనకేం కలిగిందమ్మా? జీవముతో కూడిన నిరీక్షణ. ఎవరి వల్ల? యేసు ప్రభు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ పొందుకున్నాం. పునరుద్ధానం నమ్మితే జీవంతో కూడిన నిరీక్షణతో ముందుకెళ్తాం. జీవముతో కూడిన నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే ప్రతిదినము మేలు జరుగుతుందని, ప్రతిదినం మన జీవితంలో ఏం జరుగుతుందో మేలు జరుగుతుందనే జీవం మనలోని ఎప్పుడు వెళ్తుంటుంది. పునరుద్ధానం నమ్ముతున్న కొలది ప్రతిదినం ఆ జీవాన్ని అనుభవిస్తాం. అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఇంకా చదువుదాం. 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరిచి ఉన్నది. చూసారా, ఇక్కడ కడవరి కాలమందు రక్షణ అంటే మరలా ఏంటి రక్షణ? ఆల్రెడీ రక్షించబడ్డాం కదా. మరలా ఈ రక్షణ ఏంటంటే మన శరీర రక్షణ. అంటే అర్థం ఏంటంటే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు అనారోగ్య స్థితి గుండా, పరిస్థితులు బాగో, కొన్నిసార్లు ఆరోగ్యం బాగాలేనప్పుడు, డబ్బులు ఉండవు, ఇలాంటి స్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడతామంట. ఎవరు రక్షిస్తారమ్మా? విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత. విశ్వాసం ఎవరిది? ఆయనదే. దేవుని శక్తి ఆయనదే. అవి మనల్ని కాపాడుతుంటాయి. అటువంటి గొప్ప ఆధిక్యత మనం ఆయన తిరిగి లేచడం వలన మనం పొందుకున్నాం. 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ, చూసారా, ఇందువలన మిక్కిలి ఆనందించున్నారు కానీ ఆనందం ఉందో అమ్మా. అలాగైతే అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. మరి ఇదేంటి శోధన? దేవుడు కాపాడదని అంటారు, మళ్ళీ శోధన వచ్చేస్తుంది. అంటే దేవుడు మళ్ళీ శోధన ఇస్తాడా? అంటే వెంటనే మనం యోబు కాదు గుర్తొస్తుంది. యోబు ఇలాగ అయిపోయాడు కదా, యోబు అలాగ అయిపోయాడు కదా. యోబు అలాగ అయిపోయాడంటే జ్ఞానం లేక. దేవుడు యోబుని శిక్షించలేదు, దేవుడు ఏమీ అనలేదు. యోబే జ్ఞానం లేక అలాంటి జీవితంలో అలాంటిది అనుభవించాడు. మరి ఇక్కడ శోధనల చేత అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు విశ్వాసపు పరీక్షలో మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి, విశ్వాస పరీక్ష అని ఉంటుంది. కింద వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే పరీక్ష ఉంటుంది, విశ్వాస పరీక్ష. అంటే మనం దేవుణ్ణి అంగీకరించిన ద్వారా, ఆయన కృప ద్వారా వెళ్తున్నప్పుడు పరీక్షలు ఉంటాయి. పరీక్షలు అంటే మీకు ఉదాహరణ, ముందు దినాల్లో వాక్యం మనం చూసాం. షద్రక్ మేషక్ అబేద్నెగో ఆ రాజు నెబుకద్నెజరు పలికిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేసినప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో మేము పూజించమని చెప్తారు. పూజించమన్నప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో ఏమంటాడంటే రాజు, అయితే మీరు పూజించకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తాం అన్నప్పుడు, సరే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని మాట పలికి అగ్నిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆ మాట ఇంకా చెప్పినప్పుడు 7 అంతలో అగ్నిగుండం పెంచి వీళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో వేసేస్తారు. వేసిన తర్వాత నెబుకద్నెజరు రాజుకి ఎంతమంది కనబడతారు? 4 కనబడతారు. అంటే వీరు ఏం నమ్ముతున్నారు? అదే చెప్తున్నారు. మనం ఏం నమ్ముతున్నాం అనేది ప్రాముఖ్యం. మరి వాళ్ళ జీవితంలో ఏం ఫలం కనబడింది? మరి జీవితంలో ఫలం కనబడింది. ఏం నమ్ముతున్నారు అనేది ప్రాముఖ్యం. వీరు ముగ్గురు ఉన్నారు, మరి అగ్నిగుండంలో వెళ్ళిపోతే నిశ్చయం మనమైతే ఇంకా డౌట్ లేదు. ఎలాగైతే విసిరిన వాళ్ళు చనిపోయారు, మనం కూడా చనిపోతామని చూసినా ఫిక్స్ అయిపోతాం. అంటే మనం ఏం నమ్ముతున్నాం అనేది ప్రాముఖ్యమైనది.
దాన్ని బట్టి పునరుద్ధానాన్ని ఎంతగా నమ్ముతుంటామో ఈ విశ్వాస పరీక్షలు వెళ్తున్నప్పుడు ఆయన పనిచేస్తుంటాడు. అందుకు ఇప్పుడు జీవాన్ని అనుభవిస్తాం. ఈ జీవంతో కూడిన నిరీక్షణ మనం అనుభవిస్తుంటాం ఈ పరీక్షలు వెళ్తున్నప్పుడు. అందుకు అప్పుడు ఏమొచ్చిందమ్మా? మెప్పును, మహిమయు, ఘనతయు వచ్చింది. ఒకసారి దానియేలు తీయండి అమ్మ. దానియేలు 3:29. దానియేలు 3:29 చూడండి. కాగా నేను ఒక శాసనము నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. చూసారా, ఎవరు చెప్తున్నారో తెలుసా మీ మాట? నెబుకద్నెజరు. అంటే షద్రక్, మేషక్, అబేద్నెగో ఎవరు రక్షించారు? ఆయన రక్షించాడు, యేసుప్రభు. రక్షించిన తర్వాత నెబుకద్నెజర్కి అర్థమైపోయింది, ఇంతకాలం మేము చేస్తున్న దేవుడు కాకుండా, మేము పూజిస్తుంది కాదు, నిజమైన దేవుడు ఎవరు? షద్రక్, మేషక్, అబేద్నెగో కలిగిన దేవుడే నిజమైన దేవుడని షద్రక్, మేషక్, అబేద్నెగో కలిగిన దేవుడి గురించి నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. చూడండి. కాగా నేను ఒక శాస్త్రం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఇంకో శాసనం వచ్చిందమ్మా. షద్రక్, మేషక్, అబేద్నెగో పూజించిన దేవుడే ఉన్నాడు. కాగా ఏ జనులో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడిలో వారు కానీ షద్రక్, మేషక్, అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించిన వాడు తుత్తునీలుగా చేయబడిన. హల్లెలూయా. ఇదేనమ్మ మెప్పు, ఇదే మెప్పు, ఘనత ఇదే. షద్రక్, మేషక్, అబేద్నెగోని అగ్నిలో వేసిన తర్వాత దేవుడు వారిని రక్షించి బయటికి తీసుకొని వచ్చిన గొప్ప మెప్పు ఏంటనుకున్నారు? షద్రక్, మేషక్, అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తునీలుగా చేయబడిన అని ఒక శాసనాన్ని నెబుకద్నెజరు జారీ చేశాడు. షద్రక్, మేషక్, అబేద్నెగో దేవుడిని ఎవరైతే నమ్మరో వాళ్ళందరినీ తుత్తునీలుగా చేస్తాడంట అనే శాసనం జారీ చేసినప్పుడు అంటే అర్థం ఏంటి? చివరికి ఎవరికి మహిమ వచ్చింది? దేవునికి మహిమ వచ్చింది. అంటే ఎవరి నోటంటడా? ఒక అన్యుడైనా నెబుకద్నెజరు దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి దేవుడి కోసం పలికిన మాట, ఒక శాసనాన్ని జారీ చేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనం అనేక మనుషుల మధ్య వెళ్తున్నప్పుడు, మనల్ని అనేక మంది దూషిస్తున్నప్పుడు వారి మధ్య దేవుడు మనల్ని తలగా నియమిస్తాడు. హల్లెలూయా. ఇదే స్థితి మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఎలాగెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచించడానికి లేదు. ఆ విశ్వాస పరీక్షలు వెళ్తున్నప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. అదే జీవముతో కూడిన నిరీక్షణ. పునరుద్ధానాన్ని ఎంతగా నమ్ముతుంటామో ఆ జీవముతో కూడిన నిరీక్షణ అనుభవిస్తూ ప్రతిదినము వెళ్తుంటాం. ఇందులో కష్టపడడానికి ఏం లేదు. ఎందుకంటే కష్టపడడానికి ఏముండదంటే మనల్ని నడిపించేవారు ఎవరు? ఆయనే నడిపిస్తారు. అంటే ప్రాముఖ్యంగా ఏంటంటే నమ్మితే సరిపోద్ది. ఎంతగా నమ్ముతుంటామో పునరుద్ధానాన్ని ఆయన నడిపిస్తాడు. మరియా నమ్మి ఆయన వాక్యం విన్నది అంతే. మర్మం అమ్మ ఇది అనేక మంది తెలుసుకోలేక ఇంకా ప్రార్థన చేస్తున్నారు, గంటలు ప్రార్థనలు చేస్తున్నారు. మనం కూడా చేసాం. ఎందుకంటే తెలియక. దేవుని కృపావాక్యం వచ్చినప్పుడు ఆయన మాటలు వినటం ద్వారా మనం ఈ జీవితంలో ఆయన జీవాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్తాం అనేది ఒక మర్మం. ఈ గొప్ప మర్మాన్ని దేవుడు తన కృపావాక్యం ద్వారా మనకి అనేక సార్లు బోధించాడు. ఇంకా ఆ కృపావాక్యంలోనే ఇంకా నేర్చుకుంటున్న కొలది మనకి ప్రశ్నలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే మనకు నేర్పిస్తాడు. లేదు దేవుడిని అడిగితే జ్ఞానం కలిగిన వ్యక్తుల దగ్గరికి ఆయన పంపించి ఆ కృపావాక్యాన్ని ఇంకా నేర్చుకుని ముందుకెళ్ళి ఆశీర్వదించబడే గొప్ప కృపను మనకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇంకా మనం ఆయన పునరుద్ధానం ద్వారా మనం ఏం పొందుకున్నాం? పునరుద్ధానం ద్వారా ఆయన తిరిగి లేచుడు ద్వారా మనం ఎలా తీర్చబడ్డాం? మన స్థానం ఏంటి? రోమాపత్రిక తీయండి. రోమపత్రిక 4:25. రోమపత్రిక 4:25. మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. యేసుప్రభు ఎందుకు లేచారమ్మా చెప్పండి? మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన తిరిగి లేచారు. ఆయన మనల్ని సిలువలో ఆయన నీతిమంతులుగా తీర్చి తిరిగి లేచాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. ప్రతిదినము పునరుద్ధానాన్ని ఎంతగా నమ్ముతుంటామో మన జీవితంలో జీవముతో కలిగిన నిరీక్షణ అనుభవిస్తూ ముందుకెళ్తాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ పునరుద్ధానాన్ని గురించి మనకి ఇంకా వాక్యాలు అనేక విషయాలు ఉన్నాయి. రానున్న దినాల్లో ఆయన ఇంకా మనకు నేర్పిస్తాడు. ఎందుకంటే ప్రాముఖ్యంగా నమ్మాల్సింది ఏంటంటే ఆయన పునరుద్ధానాన్ని.
మరి ఎలాగైతే ఆయన పునరుద్ధానాన్ని నమ్మింది. తన జీవితంలో ఆయన మాటలు వింటే చాలు నాకు అనుకోని, ఇంకా అద్భుతం జరిగిన తర్వాత కూడా ఆయన పాదాల దగ్గరే ఉండిద్ది. ఎప్పుడు ఆయన పాదాల దగ్గరికి ఎళ్తున్నా. పాదాల దగ్గరికి ఎళ్తుండంటే అర్థం ఏంటంటే అమ్మా, వాక్యం వినడం సూచన. వాక్యం ఎంతగా వింటుంటామో మన జీవితంలో జీవంతో కూడిన నిరీక్షణ అనుభవిస్తాం. ఈ భూమి మీద వచ్చిన ఈ శరీరానికి చేత అనారోగ్య పరిస్థితులు, కష్టాలు వాటి గుండా వెళ్తున్నప్పుడు దేవుడే మనల్ని కాపాడతాడు. దేవుడే మనల్ని కాపాడి, విశ్వాసం ఇచ్చి ఆయనే కాపాడి మనల్ని నడిపిస్తాడు. ఆయన ఎప్పుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు ఆయన. పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనం పరిస్థితులు చూడకుండా ఆయన్ని చూస్తే మనకి ఈ జీవితం ఏంటి, ఎలా నడిపించబడతాం అనేది మనకి గొప్ప నిరీక్షణ ఇచ్చాడు ఆయన. అదే అన్యులకైతే ఈ నిరీక్షణ లేదు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి బాధ వచ్చినప్పుడు ఎక్కడికెళ్తారు? వారికి బాధ, కష్టం వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేరు. వాళ్ళే కృంగిపోయి వాళ్ళు ఎటువంటి స్థితిలోకి వెళ్తారో కూడా వారికి తెలీదు. అనేక మంది అన్యుల జీవితాల్లోని మనకు తెలిసిన బంధువుల్లోని, స్నేహితులు మనం చూసాం. ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు. వాళ్ళ ప్రభువుని ఎప్పుడైతే నమ్మి కలిగి ఉంటారో నిరీక్షణ అనేది వారు చూస్తారు వీరి జీవితంలో. మన జీవితంలో ప్రభువు ఇచ్చిన కృప ద్వారా మనం ఈరోజు సన్నిధిలో ఉన్నాం. ఇది మన సొంత భక్తి కాదు, మన నీతి పనులు కాదు, మన జ్ఞానము కాదు, మనది ఏమీ లేదు. అంతా ఆయన కృప ద్వారానే మనం పొందుకున్నాం. పొందుకొని నీతిమంతులుగా ఆయన తిరిగి లేచిన ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇదే కదా ప్రతిదినం నమ్మాలి. అందుకే ఆయన చేసిన ఈ గొప్ప కార్యం దేనికంటే నీతిమంతులుగా తీర్చబడుటకే. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చినప్పుడు మనం ప్రతిదినము నమ్మాల్సింది ఏంటంటే, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మాలి. అదే నమ్మ పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే ప్రాముఖ్యంగా నమ్మాల్సింది ఏంటంటే, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతి అని నమ్మాలి. నమ్ముతున్న కొలది దేవుడు ఎంతో ఆనందిస్తుంటాడు. ఎందుకంటే కుమారుని యొక్క త్యాగాన్ని, ఆ బలి అర్పణని మనం మహింపరుస్తుంటే దేవుడు ఆనందిస్తాడు. మనం గడిచిన దినం వాక్యంలో చూసాం. ఆ పాపాత్మురైన స్త్రీ అత్తరు పోసి పాదాలు కడిగినప్పుడు ఎవరిని మహింపరుస్తుందమ్మా? దేవుని కుమారుని మహింపరుస్తుంది. ఆమె దేవుని కుమారుని మహింపరుస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆమె 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 ఎడల తన అద్భుతమైన కృపను చూపాడు. ఎందుకంటే కుమారుని మహింపరుస్తుంటే దేవుడు ఎంతగా ఆనందిస్తుంటాడు. ఎంతగా ఆనందించి తన జీవితంలో అద్భుతమైన క్షమాపణ పొందుకొని వెళ్ళింది. క్షమాపణ పొందుకొని సమాధానం పొందుకొని వెళ్ళింది. అందుకే ఆయన క్షమాపణని ఎంతగా నమ్ముతుంటామో జీవితంలో అంత సమాధానాన్ని అనుభవిస్తాం. అందుకే ఆయన ఇచ్చి క్షమాపణని మనం నమ్మాలి. పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు. ఆయన క్షమించి వేసి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. అందుకు ప్రతిదినం పలకాల్సిన మాట అంటే, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అనే మాట పలకాలి. ఎంతగా పలుకుతుంటామో దేవుని కుమారుని అంతగా మహింపరుస్తుంటాం. యేసుప్రభు తిరిగి లేచడం వల్ల మనం ఏమయ్యాము? అందరూ చెప్పండి. నీతిమంతులం అయ్యాం. ఆయన తిరిగి లేచడం ద్వారా నీతిమంతులం అయ్యాం. ఇంత గొప్ప కృపను మనకిచ్చాడు ఆయన. ఇంత కృపలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఆనందిస్తూనే ఉండాలి. ఆయన శిలువ బలియాగం, ఆయన 3 దినాల సమాధిలో ఉండి తిరిగి లేచి దేనికంటే నీతిమంతులుగా తీర్చడానికే. అందులో ఆనందించాలి మనం. పునరుద్ధానం అంటేనే ఆనందించాలి. ఆ ఆనందాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. ఆయన కృప ద్వారా మనం పొందుకున్నాం. ప్రతిదినము నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్ముతూ ముందుకెళ్తుండగలది ప్రతిదినము జీవంతో కూడిన నిరీక్షణ మనం అనుభవిస్తూ ఈ జీవితంలో ముందుకెళ్తాం. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉందంటే, అనారోగ్యం నుంచి వచ్చిన ప్రతి శిక్షను ఆయన శిలువలో భరించాడు. ఆయన ప్రతి వేదనని ఆయన భరించాడు. ఏ శరీరంలో అయితే అనారోగ్య స్థితిలో ఉంది అని అనుకుంటున్నామో, ఆ శరీరంలో బాధ పెట్టే అనారోగ్య స్థితిని ఆయన శిలువలో భరించాడు. ఆయన భరించి ఆయన యొక్క ఆరోగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఆయన అందుకే ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత కలుగుచున్నది. తీసుకుంటున్న ప్రతి దినము ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత అనే మాట పలుకుతూ ప్రతిదినము తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మన శిక్షనంతా భరించాడు శిలువలో. మన శిక్ష అంతా భరించి ఆయన ఆరోగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత అనే మాట పలికి తీసుకోండి.
ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఆయన శరీరంలో రక్తమంతా ఆ యెరూషలేము వీధిలో చిందించబడింది. ఆ వీధిలో ఆయన రక్తపు అడుగులే ఉన్నాయి. ఆ రక్తమంతా చిందించబడి చివరికి రక్తమంతా పోగా నీరొచ్చింది. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన పునరుద్ధరణి తిరిగి లేచటం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ఆనందించాలని ఆయన నలిగిపోయాడు. మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన శిక్షించబడ్డాడు. మనం కేవలం మన ఆనందంగా ఉండాలని. అందుకు నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని ప్రతిదినం ఆయన నమ్మమంటున్నాడు. ఎందుకంటే ఆయన ఈ గొప్ప కార్యం చేసింది మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మాత్రమే. మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వాన ప్రతిదినము మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడని, ఇంత గొప్ప ఆనందాన్ని మనకిచ్చాడు. ప్రతిదినము నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అనే మాట పలికి ప్రతిదినము తీసుకోవాలి. అందుకే ఈ సమయంలో నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అనే మాట పలికి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. మీరు మాట్లాడినందుకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్మ మీరు నడిపించినందుకు వందనాలు దేవ. సమయంలో మీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ బిడ్డల పరిస్థితి ప్రతి ఒక్కరిది మీకు తెలుసు నాయన. వారి కుటుంబ పరిస్థితి తెలుసు, వారి ఉద్యోగ పరిస్థితి తెలుసు నాయన, వారి వ్యాపార పరిస్థితులు మీకు తెలుసు. సమాధానం లేని స్థితి ఉంటే దేవా మీ సమాధానం దయచేయండి, మీ కృపను దయచేయండి. వారి కుటుంబాల్లో మీ కృపను దయచేయండి నాయన, కృపను దయచేయండి. మీ కృపావాక్యం ఇంకా వింటున్న కొలది జీవముతో కలిగిన నిరీక్షణ అనుభవిస్తూ ముందుకు వెళ్ళే గొప్ప కృపలోకి నడిపించండి నాయన. ఇక్కడ ఎవరైతే అనారోగ్య స్థితిగా ఉంటే దేవా మీ ఆరోగ్యాన్ని పొందుకెళ్ళే గొప్ప కృపను వారికి ఇచ్చినందుకు వందనాలు. మీ ఆరోగ్యం వారికి ఇచ్చినందుకు వందనాలు నాయన. వారిని మీరు స్వస్థపరిచినందుకు వందనాలు దేవా. వీరి కుటుంబాలని దేవా, వీరి ఉద్యోగాలు, వ్యాపారం అన్నీ మీ సన్నిధిలో పెడుతున్నాను నాయన. వీరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ప్రతిదినము మీ నీతిమంతులు నమ్మి నడిచే గొప్ప కృపలో వీరిని నడిపించండి నాయన. ప్రతిదినము నేను యేసుక్రీస్తున్న దేవుని నీతిని అని నమ్మి మాట పలుకుతూ నమ్ముతూ ముందుకెళ్ళే కృపలోకి దేవా బిడ్డలందరినీ నడిపించుకోమని వేడుకుంటున్నాను దేవా. ఈ పరిచర్యలో నాన్న మీ నామం మహింపరచబడుతున్న విధానాన్ని బట్టి వందనాలు దేవా. మీరు మహింపరచబడాలి, మీరు గణపరచబడాలి నాయన. మీరు మహింపరచబడాలి, మీరు గణపరచబడాలి దేవా. అటు రీతిలో మీరే బిడ్డలందరినీ వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.